మీలో చాలా మంది పల్సర్ 125 స్ప్లిట్ సీట్ గురించి అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో పల్సర్ 125 స్ప్లిట్ సీట్ యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పల్సర్ 125 అనేది 4 వేరియంట్స్లో లభిస్తుంది. సింగిల్ సీట్ డ్రమ్, సింగిల్ సీట్ డిస్క్, అలాగే స్ప్లిట్ సీట్ డ్రమ్, స్ప్లిట్ సీట్ డిస్క్, ఈ 4 వేరియంట్స్లో లభిస్తుంది. ఇప్పుడు పల్సర్ 125 స్ప్లిట్ సీట్ డిస్క్ BS6 యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాము. ఇందులో ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ట్విన్ స్పార్క్ 124.4 cc BS6 DTSI ఇంజిన్తో లభిస్తుంది. ఇందులో మ్యాక్సిమం పవర్ వచ్చేప్పటికి 11.8 PS at 8500 RPMలో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 10.8 Nm at 6500 RPMలో ఉంది. డ్రైవ్ టైప్ వచ్చేటప్పటికి చైన్ డ్రైవ్తోనే లభిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మడ్గార్డ్తో చైన్ అనేది కవర్ చేశారు. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషనే యూజ్ చేశారు. అంటే ఇందులో 5 గేర్లు ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే ఇది డిస్క్ వేరియంట్ కాబట్టి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది. డిస్క్ సైజ్ వచ్చేటప్పటికి 240 mm అయితే ఉండిద్ది. రేర్ విషయానికి వస్తే 130 mm డ్రమ్ బ్రేక్స్ అనేది యూజ్ చేశారు. ఇందులో మనకి ABS అయితే ఉండదు కానీ CBS అయితే ఇచ్చారు. కాంబీ బ్రేక్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా చాసిస్ విషయానికి వస్తే సింగిల్ డౌన్ ట్యూబ్ చాసిస్ అనేది ఇచ్చారు. సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ 33 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 5 స్టెప్స్ అడ్జస్టబుల్ ట్విన్ నైట్రాక్స్ గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ అనేది యూజ్ చేశారు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో లభిస్తుంది. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి 80/100 17 ఇంచ్తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రంట్ టైర్ అయితే ఇలా ఉండిద్ది. ఇంకా బ్యాక్ టైర్ గురించి మాట్లాడుకున్నట్లయితే 100/90 17 ఇంచ్తో లభిస్తుంది. బ్యాక్ టైర్ కూడా చూడటానికి ఇలా ఉండిద్ది. కొంచెం సన్నగా అయితే ఉన్నాయి టైర్స్ అయితే. డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెంత్ వచ్చేటప్పటికి 2042 mmతో లభిస్తుంది. విడ్త్ వచ్చేటప్పటికి 765 mmతో లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 165 mm అనేది ఉంటుంది. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 11.5 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. సీట్ హైట్ వచ్చేటప్పటికి 790 mmతో లభిస్తుంది. వెయిట్ వచ్చేటప్పటికి 142 kgs అనేది ఉంటుంది. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేటప్పటికి హాలోజన్ హెడ్ లైట్ యూజ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు హెడ్ లైట్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా టెయిల్ లైట్ విషయానికి వస్తే LEDతో లభిస్తుంది. మీరు ఏ పల్సర్లో చూసినా సరే టెయిల్ లైట్ అనేది LEDతోనే ఉంటుంది. ఇంకా సిగ్నల్ లైట్స్ విషయానికి వస్తే సిగ్నల్ లైట్స్ వచ్చేటప్పటికి బల్బ్తో లభిస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే కన్సోల్ వచ్చేటప్పటికి అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ యూజ్ చేశారు. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ డిజిటల్తో లభిస్తున్నాయి. అనలాగ్ టాకోమీటర్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది. లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది. డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంది. RPM లైట్ అయితే ఉంది. ఇంకా దాని కింద మనకి సిగ్నల్ ఇండికేటర్ ఉంది. న్యూట్రల్ ఇండికేటర్ ఉంది. హై బీమ్, లో బీమ్ ఇండికేటర్ ఉంది. ఇంజిన్ వార్నింగ్ ఇండికేటర్ ఉంది. ఇంకా రైట్ సైడ్లో చూసినట్లయితే రీసెట్ బటన్ అయితే ఉంది. అలాగే మనకి శారీ గార్డ్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. లేడీస్ కూర్చోడానికి లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. ఇందులో సెంటర్ స్టాండ్ ఉంది. ఇంకా కీ గురించి మాట్లాడుకున్నట్లయితే నార్మల్ పల్సర్ కీ ఎలా ఉండిద్దో సేమ్ అలాగే అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా ఇంజిన్కి ముందు చూసుకున్నట్లయితే సైలెన్సర్ దగ్గర ఆక్సిజన్ సెన్సార్ అయితే ఉంది. ఆక్సిజన్ సెన్సార్ కింద మనకి క్యాటలిక్ కన్వర్టర్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది మనకి స్ప్లిట్ సీట్తో లభిస్తుంది కాబట్టి గ్రాబ్ రైల్ అనేది స్ప్లిట్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇలా అయితే ఉండిద్ది మనకి గ్రాబ్ రైల్ అనేది పల్సర్ 125 స్ప్లిట్ సీట్లో. ఇంకా హ్యాండిల్ మీద చూసుకున్నట్లయితే రైట్ సైడ్న టాప్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది రెడ్ కలర్లో. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇంకా హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ప్యాస్ స్విచ్ ఉంది. హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఉంది. సిగ్నల్ ఇండికేటర్ స్విచ్ ఉంది. దాని కింద హార్న్ అయితే ఉంది. హ్యాండిల్ వచ్చేటప్పటికి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే సింగిల్ సీట్ డ్రమ్ వచ్చేటప్పటికి 73,024 రూపీస్ అయితే ఉంది. సింగిల్ సీట్ డిస్క్ వచ్చేటప్పటికి 78,874 రూపీస్ అయితే ఉంది. స్ప్లిట్ సీట్ డ్రమ్ వచ్చేటప్పటికి 75,226 రూపీస్ అయితే ఉంది. స్ప్లిట్ సీట్ డిస్క్ వచ్చేటప్పటికి 82,170 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడు చెప్పిన ప్రైజెస్ అన్నీ కూడా బైక్ ఎక్స్షోరూమ్ ప్రైజెస్ అని చెప్పాలి. RTO, రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ యాడ్ చేస్తే ఆన్ రోడ్ ప్రైజ్ అనేది వస్తుంది. మీకు ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే మంగళగిరిలోని శ్రీ సిద్ధి వినాయక బజాజ్ని కాంటాక్ట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ అయితే పెడతాను. వాళ్ళకి మీరు కాల్ చేస్తే ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజ్ అంతా వాళ్ళు చెప్తారు. ఇంకా కలర్స్ విషయానికి వస్తే 5 కలర్స్లో లభిస్తుంది. ఫస్ట్ కలర్ వచ్చేటప్పటికి సోలార్ రెడ్, సెకండ్ కలర్ వచ్చేటప్పటికి ప్లాటినం సిల్వర్, థర్డ్ కలర్ వచ్చేటప్పటికి నియాన్ బ్లూ, ఫోర్త్ కలర్ వచ్చేటప్పటికి సిల్వర్, ఫిఫ్త్ కలర్ వచ్చేప్పటికి రెడ్. ఫ్రెండ్స్ ఇది పల్సర్ 125 స్ప్లిట్ సీట్ డిస్క్ వేరియంట్.
నేను ఇది టెస్ట్ రైడ్కి అయితే తీసుకొచ్చాను. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను టెస్ట్ రైడ్ అయితే చేస్తున్నాను కదా. టెస్ట్ రైడ్ చేసినప్పుడు నాకైతే 150cc నడిపినట్టుగానే ఉంది. నాకు 125cc నడిపినట్టుగా అయితే ఏమనిపించలేదు. ఎందుకంటే పల్సర్ 150లో ఏదైతే బాడీ ఉందో సేమ్ బాడీ మనకి పల్సర్ 125తో లభిస్తుంది. సో మనకి సిట్టింగ్ కంఫర్ట్ కానీ రైడింగ్ కంఫర్ట్ కానీ మొత్తం మనకి పల్సర్ 150 లాగా అయితే ఉంది. కాకపోతే పల్సర్ 150 నడిపి 125 నడిపితే మాత్రం కొద్దిగా పవర్ వేరియేషన్ అయితే మీకు తెలుస్తుంది. పికప్ అయితే కొద్దిగా తక్కువే ఉందని చెప్పుకోవచ్చు పల్సర్ 150తో పోలిస్తే. కానీ మీకు అంత పెద్ద వేరియేషన్ అయితే ఎక్కడ కనిపించదు. అంత తేడా కూడా మీరు కనిపెట్టలేరు అనమాట 150కి 125కి. గేర్స్ విషయానికి వస్తే గేర్స్ కూడా మరీ హార్డ్ అయితే లేవు, అలా అని చెప్పి స్మూత్ కూడా లేవు. సో నార్మల్గా అయితే ఉన్నాయి గేర్స్ అయితే. ఫ్రంట్ 240mm డిస్క్ బ్రేక్ అయితే లభించింది. పల్సర్ 150లో ఏంటంటే మనకి 260mm డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది. ఇందులో మనకి 20mm డిస్క్ బ్రేక్ అనేది సైజ్ తగ్గింది, కానీ మనకి CBS ఉండిద్ది కాబట్టి బ్రేకింగ్ అనేది బాగుండిద్ది అని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మీరు 5 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. షార్ట్ రైడర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఇది అడ్జస్ట్ చేసుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా టైర్స్ విషయానికి వస్తే పల్సర్ 150 స్టాండర్డ్లో ఏదైతే టైర్స్ ఉన్నాయో సేమ్ టైర్స్ అనేది ఇందులో కూడా యూజ్ చేశారు. కొద్దిగా సన్నగా అయితే ఉంటాయి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 165mmతో లభిస్తుంది కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ గుంతల్లో వెళ్ళినా కానీ మీకు ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. 2021 మోడల్లో కన్సోల్ వచ్చేటప్పటికి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ వస్తుందని చెప్పి నాకు తెలిసింది. వస్తే మాత్రం నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఇది మాత్రం అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్తోనే లభిస్తుంది. ఇందులో మంచి విషయం ఏంటంటే ఫ్యూల్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అది ఒక ఆప్షన్ అయితే ఉంది. BS6లో మనకి కార్బొరేటర్ అనేది రిమూవ్ చేసి ఫ్యూల్ ఇంజెక్షన్ అనేది పెట్టారు. సో ఫ్యూల్ ఇంజెక్షన్ రావడం వల్ల కార్బొరేటర్ అనేది లేదు కాబట్టి మనం పెట్రోల్ అనేది ఆఫ్ చేసుకోవడానికి అయితే ఉండదు. కానీ ఇందులో ఆప్షన్ అయితే ఉంది. అలాగే సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ అనేది స్ప్లిట్ అయితే ఉండిద్ది. మీకు స్ప్లిట్ సీట్తో లభిస్తుంది కాబట్టి గ్రాబ్ రైల్ కూడా స్ప్లిట్తోనే లభిస్తుంది. చూస్తానికి పల్సర్ 150 ట్విన్ డిస్క్ ఎలా అయితే ఉండిద్దో సేమ్ అలాగే ఉండిద్ది. టైర్స్లోనే మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అనేది నోటీస్ చేయొచ్చు. పల్సర్ 150 ట్విన్ డిస్క్లో మీకు టైర్స్ అనేది కొద్దిగా లావ్ అయితే ఉంటాయి. దీంట్లో టైర్స్ అనేది కొద్దిగా సన్నగా ఉంటాయి, అంతే డిఫరెన్సెస్. ఇంకా నేను చెప్పిన ప్రైజెస్ అయితే ఎక్స్షోరూమ్ ప్రైజెస్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఎగ్జాక్ట్ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్ అయితే పెడతానని చెప్పాను కదా, సో వాళ్ళకి మీరు కాల్ చేయండి, ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంతో తెలుసుకోండి. అలాగే ఇది 5 కలర్స్లో లభిస్తుంది కాబట్టి మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు. మైలేజ్ విషయానికి వస్తే నేను సేల్స్ టీమ్ని అయితే అడిగాను. సో 60 to 65 దాకా అయితే వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు ఏం చెప్పారనే దాని గురించి కూడా ఇప్పుడు మీరు అయితే వినండి. మన దగ్గర సేల్స్ మేడం అయితే ఉన్నారు. పల్సర్ 125కి సంబంధించిన సేల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. చెప్పండి మేడం, పల్సర్ 125కి సంబంధించిన సేల్స్ అయితే ఎలా ఉన్నాయి? 150 కంటే 125 సేల్ బాగా ఉందండి ప్రజెంట్ అయితే. తర్వాత ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటి? ప్లస్ పాయింట్స్ అంటే పల్సర్ 150కి ఇచ్చినట్టే నైట్రాక్ షాకప్స్ ఇచ్చారు. పల్సర్ 150కి ABS టెక్నాలజీ ఇచ్చారు, దీనికి CBS టెక్నాలజీ ఇచ్చారు. కాంబో బ్రేక్ సిస్టమ్ అనేది ఇచ్చారు దీనికి. ఇంకా ఏంటంటే మైలేజ్ 60-65 వస్తుంది. ప్లస్ కొంచెం లో బడ్జెట్ వాళ్ళకి బెటర్గా అని చెప్పొచ్చు వెహికల్. ఇంకా పల్సర్ 150 మోడల్ డిస్కవర్ ఆపేసి పల్సర్ 150 మోడల్ 125లో రిలీజ్ చేశారు. దీంట్లో వచ్చేసరికి స్ప్లిట్ సీట్, సింగిల్ సీట్ రెండు ఉంటాయి. ప్లస్ దాంట్లోనే డ్రమ్, డిస్క్ 2 వేరియేషన్స్ కూడా ఉంటాయి. మనకు డ్రమ్ కావాలంటే డ్రమ్ తీసుకోవచ్చు, డిస్క్ కావాలంటే డిస్క్ కూడా తీసుకోవచ్చు. బండితో పాటు ఏమేమి వస్తాయి మేడం? సీట్ కవరు, ట్యాంక్ కవరు, గార్డ్స్ వస్తాయండి, మిర్రర్స్ వస్తాయి, బంపరు, ఫుట్ రెస్ట్, లేడీస్ కాలు పెట్టుకోవడానికి ఫుట్ రెస్ట్, ఇవన్నీ వచ్చేస్తాయి. మీరు సపరేట్గా సైడ్ హుక్తో సహా అన్నీ మనమే ఇచ్చేస్తాము. మీరు సపరేట్గా బయట యాక్సరీస్ అలాంటివి ఏమీ వేయించుకోవాల్సిన లేదు. అలాగే బైక్ తీసుకున్న తర్వాత సర్వీసెస్ ఉంటాయి కదా, ఎన్ని సర్వీసెస్ ఫ్రీ ఇస్తారు? 3 ఫ్రీ సర్వీసెస్ ఉంటాయండి. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్కి పే చేసుకోవాలి, వాటర్ వాష్, ఫిట్టింగ్ ఛార్జ్, లేబర్కి 3 సర్వీసులతో పాటు పే చేసుకోవాలి. ఇంకో బెనిఫిట్ వచ్చేసరికి అదర్ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే మా బజాజ్ వెహికల్స్ మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. 5,000కి ఒకసారి సర్వీసింగ్ చేయించుకోవచ్చు. మేడం, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మంగళగిరి సిద్ధి వినాయక షోరూంలోనే పల్సర్ ఎందుకు కొనుక్కోవాలి? అంటే అన్ని షోరూమ్స్లో సర్వీసెస్ 3 వస్తాయండి. మామూలుగా ఫ్రీ సర్వీసెస్ 3 వస్తాయి. మనం ఎడిషనల్గా ఇంకో 3 ఇస్తాము. AMC ఉంటుంది, యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది. ఇది వచ్చేసరికి మా షోరూమ్ నుంచి 30 కిలోమీటర్స్ లోపలికి వెహికల్ ఎక్కడైనా ఆగిపోతే మాకు కాల్ చేస్తే మా వాళ్ళు వస్తారు. ఇంకోటి ఏంటంటే ఎడిషనల్గా ఇంకో 3 ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి దీంట్లో. 4th ఫ్రీ సర్వీస్ అని, 5th ఫ్రీ సర్వీస్ అలా ఇంకా అడిషనల్గా ఇంకో 3 ఫ్రీ సర్వీసెస్ అనేది ఇస్తాము. ఇంకోటి వీళ్ళు కస్టమర్ తీసుకున్న వాళ్ళు రిఫరెన్స్ ఇస్తే 500 రూపీస్కి ఫ్రీ స్పేర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇది ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు. అంటే రిఫరెన్స్ అంటే ఏంటి మేడం? రిఫరెన్స్ అంటే ఇప్పుడు మా దగ్గర వెహికల్ తీసుకున్నారు, వాళ్ళ ఫ్రెండ్ కూడా వెహికల్ తీసుకోవడానికి వస్తున్నారు, అప్పుడు రిఫరెన్స్ అనేది ఉంటుంది. రిఫరెన్స్ కదా, అప్పుడు 500 రూపీస్ స్పేర్స్ అనేది ఇస్తాము. ఎవరికి ఇస్తారు? కస్టమర్కి, ఫస్ట్ తీసుకున్న కస్టమర్కి. ఓకే.
ఇంకా అంటే ప్రెజెంట్ 3000 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉందండి. 150కి 125 కూడా 3000 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి మంగళగిరిలో షోరూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇప్పుడే నేను చూశాను. సో మీకు సర్వీసింగ్ అయితే చాలా బాగా చేస్తారు. సో మీరు మధ్యాహ్నం 3 వచ్చినా కానీ సర్వీసింగ్ అయితే చేస్తారు. అందులో ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో ఒకసారి అయితే మీరు వెహికల్ తీసుకున్న తర్వాత సర్వీసింగ్ వస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ పల్సర్ 125కి సంబంధించిన ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి, అలాగే సేల్స్ టీమ్ గురించి మేడం చెప్పింది మీరు అయితే విన్నారు కదా. సో ఇది ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద నెంబర్ పెడతాను. సో వాళ్ళకి మీరు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు.